ప్రియమైన గ్రామస్తులారా, మన గ్రామ అభివృద్ధికి 30 లక్షల రూపాయలు దానం చేస్తాను. మన లక్షలకు లక్షలు ఖర్చు చేసి సర్పంచ్ పదవికి పోటీ చేసే వాళ్ళు ఆ డబ్బును ఎలా సంపాదిస్తారు? ఉప సర్పంచ్గా తమకు మద్దతు ఇవ్వమని వార్డు సభ్యులనే లక్షలతో కొనే ఉప సర్పంచ్ మళ్ళీ ఆ డబ్బులను ఎలా రికవరీ చేసుకుంటాడు? పట్టుమని 10,000 జీతం కోసం ఒకరు, అసలు జీతమే లేని పదవి కోసం ఇంకొకరు ఎందుకంత డబ్బులు పెడుతున్నారు అని ఎప్పుడైనా ఆలోచించారా? మళ్ళీ ఆ డబ్బులు ఎలా సంపాదించుకుంటారు అంటే పనులు ఇప్పిస్తామని డబ్బులు వసూలు చేయడం, గ్రామ పంచాయతీల నిధులు దుర్వినియోగం చేయడం, ప్రభుత్వ పథకాలు రావాలంటే డబ్బులు వసూలు చేయడం, బెదిరింపులు, అధికారాన్ని దుర్వినియోగం చేయడం, మెటీరియల్ బిల్లులో తేడాలు చేయడం, జనన మరణ ధృవపత్రాలు ఇవ్వడానికి కూడా డబ్బులు వసూలు చేయడం, ఉపాధి హామీ పథకంలో అవినీతి చేయడం, రోడ్లు, భవనాలు, చెరువుల పూడిక తీయు పనుల్లో కాంట్రాక్టర్ దగ్గర నుండి కమిషన్ తీసుకోవడం, ప్రభుత్వ నిధుల నుండి వచ్చే ఇల్లు, కళ్యాణ లక్ష్మి, మరుగుదొడ్ల నిర్మాణంలో కూడా డబ్బులు వసూలు చేయడం. ఒకవేళ ఆ ఊర్లో ఇసుక దందా ఉంటే ట్రాక్టర్కి ఇంత చొప్పున అని కమిషన్ తీసుకోవడం. ఒక్కటేంటి, ఇలా ఎన్నో. సర్పంచ్ పదవి సేవ కంటే ఇన్వెస్ట్మెంట్లా మారిందే. అందరూ అలానే ఉన్నారు, ఒక్కరని కాదు, అందరూ అలాగే ఉన్నారు. ముందు మనం ఓటుకు నోటు తీసుకోవడం ఎందుకు? లక్షలు పెట్టి పదవి కొనుక్కుంటే ప్రజల నుండి తిరిగి వసూలు చేయాలనే దురాశ కూడా ఉంటుంది. తక్కువ ఖర్చుతో నిబద్ధతతో గెలిచిన వాడే నిజమైన ప్రజాప్రతినిధి.